సూర్యఘర్ ఈ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో మొదలుపెట్టారు. కుప్పంలోని నడిమూరులో పిఎం సూర్యఘర్ పైలట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు తాజాగా. ఇక్కడ దాదాపుగా ఈ గ్రామంలో ఉన్న ఇళ్లకు సంబంధించి 132 ఇళ్ళు ఉన్నాయంట మొత్తం. ఇందులో 96 ఇళ్లను ఈ పథకానికి ఎంపిక చూశారు. ఆల్రెడీ 15 ఇళ్లకు ఈ సోలార్ ప్లేట్లు, సౌర ఫలకాలు అంటారు కదా, వాటిని ఆల్రెడీ అమర్చేసి ఆ సోలరైజేషన్ కూడా ప్రారంభించారు అనేది. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇవి ఇల్లులు కాబట్టి, అంటే ఇందులో 1 కిలోవాట్ ఉంది, 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్, 5 కిలోవాట్ వరకు ఉంటాయి, 6 కిలోవాట్ కూడా. అంటే మనం ఇంటిలో మనం విద్యుత్ వినియోగాన్ని బట్టి ఎంత కిలోవాట్ సోలార్ మనకి అవసరం అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 15,000 దగ్గర నుంచి 30,000 దగ్గర నుంచి 70,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే చంద్రబాబు గారు చెప్తున్నది, కరెంటు బిల్లుల భారం ఇంకా ఉండదు అందరూ ఇవి గనక వేయించుకుంటే, సోలార్ గనక పెట్టించుకుంటే అనేది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వేసిన పైలట్ ప్రాజెక్ట్లో 200 యూనిట్ల వరకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలాగే పవర్ ప్రొడక్షన్ మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తును కూడా మళ్ళీ మనం విద్యుత్ శాఖకి ఇవ్వచ్చు. దాంతో ఆదాయం కూడా మనకు వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నది. కానీ ఇప్పుడు కొన్ని సోలార్లు ఆల్రెడీ వేయించుకున్న వాళ్ళు, సోలార్ ఇళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, ప్రైవేట్గా కూడా వేస్తున్నారు చాలామంది, రకరకాల కంపెనీలు వచ్చేసినాయి. కాకపోతే పవర్ ప్రొడక్షన్ జరుగుతోంది, బిల్లు కూడా తగ్గుతోంది. కాకపోతే విద్యుత్ శాఖ నుంచి వచ్చే డబ్బులు వెనక్కి వస్తున్నాయా లేదా అనేది అక్కడ ఒక ప్రశ్న. చాలామంది, కొంతమంది రావట్లేదు అంటున్నారు, కొంతమంది ఏమో సెటిల్ చేసేస్తున్నారు, వచ్చినాయి అని చెప్తున్నారు. ఏదేమైనా ఓకే, బిల్లు 0 అయితే చాలు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది అంటే వాళ్ళ విద్యుత్ వినియోగాన్ని బట్టి చూస్తే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మరీ ఎక్కువ ఉంటే కనుక విల్లాలు, డూప్లెక్స్లు ఇలాంటివి ఉంటే 5 లక్షల వరకు కూడా పెట్టుబడి వస్తుంది. ఎందుకంటే కిలోవాట్ పెరిగిపోద్ది కాబట్టి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సబ్సిడీ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో సబ్సిడీ రావట్లేదు. అలాగని చెప్పి కరెంట్ బిల్లు భారవా ఉండదంటే ముందు 5 లక్షలు పెట్టేసి వాడికి, ఇన్వెస్ట్ చేసేవాడికి 5 లక్షలు ఎప్పుడు తీయాలి? నెలకు ఒక 2,000 రూపాయలు కరెంట్ బిల్లు చొప్పున చూసుకున్నా ఏడాదికి ఎంత అవుతుంది? ఒక 24,000 కరెంట్ బిల్లు అవుతుంది. 24,000 ఏడాది కట్టాలి అంటే ఒక 5 లక్షలు పెట్టుబడి పెడితే ఎన్ని సంవత్సరాలకి 5 లక్షల రికవరీ అవుతుంది? ఒక 25,000 అప్రాక్సిమేట్గా చూసుకున్న 5 లక్షలు అంటే ఒక 20 నెలలు దగ్గర 20 ఏళ్ళు దగ్గరగా చూసుకోవాలి. అప్పటి వరకు తర్వాత మళ్ళీ ఎలాంటి కంప్లైంట్లు వస్తాయి ఏంటి, ఏది ఏమైనా ఓకే, బెనిఫిట్ అయితే ఉంటుంది ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే. అలాగే విద్యుత్తు భారం కూడా తగ్గుతుంది ప్రభుత్వాలకు కూడా. కాకపోతే ఈ సూర్యఘర్ పథకం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చూడడంతో పాటు, కేంద్ర ప్రభుత్వాల సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమైనా సబ్సిడీ ఇస్తే ఇటువంటి అమర్చుకోవడానికి ఇంకా ముందుకు వస్తారు జనం. అలాగే దీంట్లో విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా గనక చూడగలిగితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇమీడియట్గా సోలార్ కనెక్షన్ ఇచ్చేలాగా, ఆ మీటర్ ఏదో చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఇమీడియట్గా ఆ మీటర్లు కూడా రెడీగా పెట్టుకుని ఆ మీటర్లు మార్చడానికి. ఎందుకంటే ఒక్కొక్కరికి 5-6 నెలలు పట్టేస్తుందట ఆ మీటర్లు రావడాలి. ఆ సోలార్కి సంబంధించి ఆ కన్వర్షన్ మీటర్ ఏదో మార్చాలన్నమాట. అది అక్కడ స్థానికంగా ఉన్న సబ్స్టేషన్లో అప్లై చేసుకోవాలి. అక్కడ ఏఈ సంతకం పెట్టాలి, డిఈ సంతకం పెట్టాలి, రకరకాలు ఉన్నాయి. అక్కడ కూడా జరుగుతున్నాయి అనుకోండి, అవన్నీ సెకండరీ. కాకపోతే రావడానికి అయితే చాలా టైం పడుతుంది. అది కాస్త ఇబ్బందికరమైన వాతావరణం. ఈ సూర్యఘర్ ఈ పథకంలో అలాంటివి ఏమీ ఉండవా? ప్రైవేటు వాటికి మాత్రమే అలాంటి ఇబ్బందా? ఇవన్నీ కూడా అంటే ఒక్క పైలట్ ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించారు, ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా కనుక దీన్ని పూర్తిగా అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగి అందరూ వినియోగించగలిగితే అప్పుడు బాబు గారు అన్నట్టు నిజంగా కరెంటు బిల్లుల భారం ఉండదేమో చూద్దాం.